హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో గుత్తి వంకాయ కూర చేయబోతున్నానండి. ఈ గుత్తి వంకాయ కూర అంటే చాలామంది ఇష్టపడతారు కదా. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి, పరోటీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. ఎంతో టేస్ట్గా ఉండే గుత్తి వంకాయ కూరని ఏ విధంగా చేయాలో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మా టెర్రస్ గార్డెన్లో మసాలా వంకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేస్తున్నాను. గుత్తి వంకాయ కూరకి మనం బజార్లో తీసుకొచ్చిన వెంటనే వండేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. గార్డెన్లో అయినా సరే వెంటనే కోసేసుకుని ఆ రోజే చేసేసుకోవాలి. అలా వెంటనే మనం ఇలా గార్డెన్లో కోసి చేసుకున్న వంకాయల్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మసాలా వంకాయలన్నీ కోసి గుత్తి వంకాయ చేస్తానండి. ఇదిగోండి వంకాయలు, మా గార్డెన్లో కోసిన వంకాయలు ఇవి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 10 వెల్లుల్లి రేకలు, అల్లం ముక్క, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క 1 ఇంచి, 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, 1 టమాటా కట్ చేశానండి, పెద్ద టమాటా. అలాగే 1 పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయని క్యారెట్ తురిమే స్టాండ్తో తురుముతున్నాను. ఇలా తురుము చేస్తే మనకి కర్రీలోకి గ్రేవీ వస్తుందండి, బాగుంటుంది. ఇలా తురమకపోతే లేకపోతే చిన్నగా కట్ చేయొచ్చు ఉల్లిపాయ ముక్కల్ని. నేను ఉల్లిపాయని క్యారెట్ తురిమేదంతా తురిమాను. ఇదిగోండి ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలని కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. మనకి వంకాయలు కర్రీ చేసినప్పుడు కందమారిపోకుండా ఉంటాయి. ఈ విధంగా వంకాయని హాఫ్ కట్ చేసి రెండో వైపును కూడా ఇలాగ హాఫ్లా కట్ చేయాలి. 4 చిలికల్లా కట్ చేస్తున్నానండి. ఈ విధంగా చివరికంటూ కట్ చేస్తే విడిపోద్ది కర్రీలోకి. ఈ విధంగా వంకాయలన్నింటినీ కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి మసాలా కోసం పాన్ వేడెక్కిన తర్వాత ముందు వేరుశనగలు లో ఫ్లేమ్లో లైట్గా వేయించాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఇవి కూడా వేసి ధనియాలు, జీలకర్ర కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేయించి కర్రీ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోకి నువ్వులు కూడా వేసి, నువ్వులు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసింది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మాడిపోకుండా లైట్గా వేస్తే చాలండి మసాలాలన్నీ. పాన్ పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. నీటిలో వేసిన వంకాయలని తీసేసి నీళ్ళు లేకుండా శుభ్రంగా దులిపేసి క్లాత్తో తుడిచేసి వేస్తానండి. ఇలా వాటర్తో వేసేస్తే మనకి ఆయిల్ అంతా చిందిపోద్ది. క్లాత్తో తుడిచేసి వంకాయలన్నింటినీ మరిగిన ఆయిల్లో వేసి వేయించాలి. డీప్ ఫ్రై కాదండి, ఇవి మా టెర్రస్ గార్డెన్లో త్వరగా మగ్గిపోతాయి. అందుకని నేను మామూలుగా ఆయిల్లో మగ్గనిస్తున్నాను. ఈ క్లాత్తో తుడిచేసి ఈ వంకాయలన్నీ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనిస్తే 2 నిమిషాల్లో మగ్గిపోతాయండి. అదే మనం బయట బజార్లో కొన్న వంకాయలు అయితే డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు, లేదా ఆయిల్లో అన్నా మగ్గనివ్వచ్చు. ఆయిల్లో మగ్గనివ్వడానికి కొంచెం టైం పడుతుందండి. ఇవైతే ఆర్గానిక్గా మా టెర్రస్ గార్డెన్లో వంకాయలు కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి. ఇవి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తున్నాను. చల్లారిన మసాలాలన్నీ కూడా ముందు పొడిలా చేసి మెత్తగా పేస్ట్లో చేయాలి. ఇదిగోండి ఈ విధంగా పొడి చేశాను. ఇందులోకి అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేశాను. అదే జార్లో టమాటాను కూడా పేస్ట్ చేసేస్తున్నాను. మసాలా మొత్తం తీసి టమాటా పేస్ట్ చేశానండి. ఇప్పుడు వంకాయలు మగ్గిపోయి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలకి మగ్గేయండి.
ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వంకాయల్ని. ఆయిల్ ఉంది కదండి, ఇంకానే ఇందులోకి ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా వేగిన తర్వాత తురిమిన ఉల్లిపాయ తురుము ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి ఉల్లి పేస్ట్ని కూడా. ఇందులోకి మసాలా పేస్ట్ ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఈ మసాలా పేస్ట్ కూడా వేసి ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేయండి. మీకు అడుగంటుతుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి వేయించవచ్చు. ఇందులోకి టమాటా పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ 3 నిమిషాలు వేయించానండి, వేగింది. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసి ఇది కూడా కలుపుకుంటూ వేయించాలి ఆయిల్లో. 3 నిమిషాలకి మొత్తం మసాలా టమాటా ఇవన్నీ కూడా వేగేయండి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1½ టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 టీ స్పూన్లు వేయండి. సరిపడా సాల్ట్ కూడా వేయండి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. ఇవన్నీ వేసి మసాలా ముద్దనే ఉప్పు కారం అన్నీ పట్టేలాగా కాసేపు కలుపుకొని ఆయిల్ సెపరేట్ అవుతుంది చూడండి. మసాలా వేగిపోయింది. ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి మసాలా వాటర్ కొద్దిగా వేసాను. అలాగే కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ వేసానండి. 1½ కప్పు వాటర్ వేసాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ గ్రేవీని ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో. 4 నిమిషాలకి గ్రేవీ దగ్గర పడిందండి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఆయిల్లో ఫ్రై చేసిన వంకాయలు వేసేయాలి. నేను ఈ కర్రీ రైస్లోకి చేస్తున్నానండి. అదే మీరు చపాతీలోకైనా పరోటాలోకైనా అయితే కొంచెం వాటర్ ఇంకా యాడ్ చేయండి. ఈ వంకాయలన్నీ కూడా వేసేసి ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని ఈ వంకాయలకి మసాలాలు ఉప్పు కారం అన్నీ పట్టేలాగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం గ్రేవీని చిక్కబడనిద్దాం. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇంకో 3 నిమిషాలకి గ్రేవీ చిక్కబడిందండి. ఈ వంకాయలన్నీ కూడా బాగా మసాలాలు కారం బాగా పట్టాయి వంకాయలకు కూడా. ఒకసారి కలుపుకొని టేస్ట్ చూడండి. సాల్ట్ ఏమన్నా తక్కువైతే ఈ స్టేజ్లోనే యాడ్ చేయండి. ఇందులో అయితే సాల్ట్ కారం అన్నీ సరిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్ట్గా ఉండే గుత్తి వంకాయ కూర, లేకపోతే మసాలా వంకాయ కూర కూడా అనొచ్చు. ఈ కూర రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు అలాగే రోటీలోకైనా చపాతీకైనా అయితే కొద్దిగా వాటర్ ఉండగానే మీరు దించేయండి. నేను రైస్లోకి చేశాను కాబట్టి కొంచెం దగ్గర పడినిచ్చాను. ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ కూరని మీరు కూడా చేయండి. చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.